జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 1500 మంది విద్యార్థులున్న స్కూల్లో వాష్రూమ్స్ వసతులు సరిగా లేవని ఆందోళన చేశారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని బీఆర్ఎస్వి నేతలు అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే విద్యార్థుల తరపున పోరాడుతామని బీఆర్ఎస్వి నేతలు హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇసుక టిప్పర్ల వల్ల ఇసుక దుమ్ము ధూళి కళ్ళలో ఆహారంలో పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇసుక టిప్పర్ల ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక టిప్పర్లను దారి మళ్లించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుతాం. సూర్యాపేట జిల్లాలో గురుకుల పాఠశాలలో వరుస మరణాలు కలకలం రేపుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే వేకోజామున నడిగూడ మండలానికి సంబంధించినటువంటి కస్తూరిబా గాంధీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి తనూష మహాలక్ష్మి ఉన్నటువంటి విద్యార్థిని హాస్టల్ భవనంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులందరూ కూడా కాకావికలంగా ఒక్కసారి కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే 2 రోజుల క్రితమే కస్తూరిబా గాంధీ పాఠశాలకు వచ్చినటువంటి మహాలక్ష్మి వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా ముభావంగా ఉంటూ చాలా డల్గా ఉంటున్నట్టుగా కూడా తోటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు సరైన సదుపాయాలు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పురుగుల అన్నాన్ని తినలేకనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. తన కూతురు మరణానికి హాస్టల్ సిబ్బందే కారణం అంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న తూప్రాన్పేట చౌటుపల్ పక్కన ఉన్నటువంటి తూప్రాన్పేట పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి సంధ్య అనేటువంటి మరొక విద్యార్థిని హాస్టల్ భవన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వరుసగా 2 రోజుల పాటు కూడా ఇద్దరు విద్యార్థులను ఆత్మహత్య చేసుకోవడంతో గురుకుల పాఠశాలలో మరణ మృదంగం చోటు చేసుకోవడంతో ఒకసారి కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గురుకులాలను గాలి కుదిలేసి గురుకులాలను ప్రక్షాళన చేయకుండా గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతోనే విద్యార్థులను ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి, విద్యార్థులకు భద్రత కల్పించాలని సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులందరూ కూడా నిన్న తిరుమలగిరి పట్టణానికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, ఎలాంటి నిధులు విడుదల చేయకుండా కేవలం తిట్ల పురాణం తీసుకోవడానికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించాడంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు ఇచ్చి మాట్లాడారని కూడా వాళ్ళ సందర్భంగా సవాల్ విసరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వత్తాసు పలుకుతూ ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం తిట్లతో, అభివృద్ధి లేకుండా అబద్ధపు హామీలతో కాలం గడుపుతున్నారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మరొకసారి జగదీష్ రెడ్డి పైన అవాకులు చవాకులు వెళ్తే నాలుక చీరేస్తామంటూ కూడా ఘాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో ఇందిరం మిల్లు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా మరిగూడ మండలం లెంకల్పల్లి గ్రామంలో ఫస్ట్ ఇందిరం మిల్లు ఇస్తామని చెప్పి లిస్టులో పేరిచ్చి ప్రొసీడింగ్ పత్రం ఇచ్చి ఆ తర్వాత ఇందిరం మిల్లుని రద్దు చేయడంతో మల్లయ్య అయినటువంటి ఒక వ్యక్తి పెద్ద ఎత్తున కూడా నిరసన చేస్తూ లబోదిబోమంటూ రోడ్డుపై కూర్చొని నిరసన కార్యక్రమం దిగారు. రోడ్డుపైన కంప చెట్లను, అదేవిధంగా రోడ్డుపైన పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వేసి వచ్చిపోయేటువంటి వాహనాలను అక్కడ అడ్డుకొని నిరసన కార్యక్రమాన్ని కూడా దిగడం జరిగింది. తనకు అన్యాయం జరిగింది, కరువు పేదని నేను ముందు ఇందిరం మిల్లు ఇస్తామన్నారు, లిస్టులో పేరు ఇచ్చారు, ఆ తర్వాత తనను పేరుని లిస్టులో నుంచి తొలగించారంటూ కూడా ఆయన వాపోతున్నారు. ఇందిరం ఇల్లు కట్టుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న లోపే గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు తనకు అన్యాయం చేశారు, తన పేరును లిస్టు నుంచి తొలగించారు, తనకు అన్యాయం చేశారంటూ కూడా మల్లయ్య వాపోయారు. ఇప్పటికైనా సరే అధికారులు పారదర్శకంగా సర్వే నిర్వహించి తనకు ఇందిరం ఇల్లు మంజూరు చేయలేక కృషి చేయాలని కూడా మల్లయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే
నిన్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి రంగదామునిపల్లి అనేటువంటి గ్రామంలో అనేక మంది రైతులు తమ పంట పొలాలకు నీళ్ళు అందట్లేదంటూ వాళ్ళు అప్పటికే నారు వేసి ఉన్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్ లేనటువంటి కారణంగా మరమ్మతుల కారణంగా వారంతా కూడా నేరుగా బిందెలు తీసుకొని వచ్చి మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళ వరి నాట్లులో పోయడం జరిగింది. ఈ క్రమంలో దీన్ని నిన్న టీ న్యూస్ పూర్తి స్థాయిలో కథనాన్ని ప్రచారం చేసింది 3 సార్లకు పైగా. ఈ క్రమంలో ఇవాళ నిన్ననే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అలాగే మిగతా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించి విద్యుత్ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. మీరు ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటూ బాగా సీరియస్ అయినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే ఈ విధంగా అంటే వార్త ప్రసారం చేసి కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా రీపోస్ట్ చేసినందుకు గాను పోస్ట్ చేసినందుకు గాను వారంతా కూడా కృతజ్ఞత పడి ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలంలో జగిత్యాల జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత వినూత కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ కుంటుపడింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలి, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యం గ్రామాల్లో చేపట్టకుంటే విష జ్వరాలు ప్రబలుతాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ కూడా ఈ సిచ్యువేషన్ కొనసాగలేదు. నేరుగా గ్రామ పంచాయతీలకే అకౌంట్లోకి డబ్బులు జమైన సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పటి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదంటూ ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా వీరందరికీ నిధులు ఇవ్వని పక్షంలో, పారిశుద్ధ్యం లేని పక్షంలో కఠినంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా వసంత చెప్పడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న హసన్పర్తి మండల కేంద్రంలో డాక్టర్ ప్రత్యూష అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు కారకులైన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వివరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ అతని ప్రియురాలి వేధింపుల కారణంగానే డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించిన సందర్భం కనిపిస్తూ ఉంది. డాక్టర్ సృజన్కు అతని తల్లిదండ్రులు కూడా సహకరించి ప్రత్యూషను వేధించే వాళ్ళని ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. గత కొద్ది నెలల క్రితం సృజన్కు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక రీల్స్ చేసుకునే అమ్మాయి పరిచయం కారణంగా ఆ పరిచయం ఏదైతే అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు సృజన్ ప్రత్యూషను కొట్టాడు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుందన్నటువంటి అంశాలను అయితే పోలీసులు వెల్లడించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జాఫర్గఢ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడే హక్కు ఉందని ఈ సందర్భంగా వారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి రాజకీయం అంతా కూడా వెన్నుపోటు రాజకీయంగా ఉందని ఈ సందర్భంగా వారిద్దరూ విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలంగా కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి సంబంధించిన రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సాగునీరు అందక తాము వేసుకున్నటువంటి పంటలు ఎండిపోయే పరిస్థితిని వాళ్ళంతా కూడా వరి పైరుతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే బొమ్మకూరు ప్రాజెక్టు నుంచి, బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేసి మా పంటలు కాపాడండి అంటూ రైతాంగం అంతా కూడా వాళ్ళు వేడుకుంటున్న సందర్భం కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గోరికొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన గోరికొత్తపల్లి మండలానికి సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రం, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, ఇతర భవనాలు రావాల్సిన అవసరం ఉందని, దీంతోపాటు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉందని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి
రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గోరికొత్తపల్లి మండలం ఏర్పాటు చేసే విధంగా ఆనాడు సీఎం కేసీఆర్తో మాట్లాడి కొత్త మండలం మంజూరు చేపించుకొని అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం, ఎంఆర్ఓ లాంటి కార్యాలయాలకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపనలు చేశామని, అవన్నీ కూడా ఇప్పుడు మరుగున పడిపోయినటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి సంక్షేమ విషయంలో పూర్తిగా రాష్ట్రం వెనుకబడిపోయిందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అదేవిధంగా కేసీఆర్ రైతు బంధు అంటే వ్యవసాయానికి సంబంధించిన కాలమని, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రైతు భరోసా కాలం అంటే అది ఎలక్షన్ కాలమని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడెం మండలం పొగొల్లపల్లి దగ్గర పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో బారులు తీరి కనిపించడం, క్యూ లైన్లలో ఆధార్ కార్డులు పెట్టడం లాంటి అంశాలకు సంబంధించి టీ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. గంగారం మండలం మర్రిగూడెం గ్రామంలో యూరియా సేల్ సెంటర్ను ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కొన్నటువంటి రైతాంగం అంతా కూడా టీ న్యూస్కు ధన్యవాదాలు చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట వాళ్ళంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని, వెంటనే ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంటు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని, పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎవరైతే దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తెలుసుకున్నటువంటి చాలా మంది కూడా వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా గ్రామాల్లో విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, వారిని త్వరితగతిన గుర్తించి వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణ కూడా కాకముందే ఈ విధంగా ధ్వంసం చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు ధ్వంసం చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వారిని వేగంగా గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లన్నీ మూసివేశారు. ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల నుంచి కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఇక్కడ వరద కూడా తగ్గడంతో ఎత్తినటువంటి గేట్లన్నిటి కూడా మూసేశామని చెప్పేసి కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతము ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో 50,000 క్యూసెక్లు వస్తుండగా 68,000 పైచీలకు క్యూసెక్కులు జల విద్యుత్పత్తి ఎడమ కుడిగట్టు ద్వారా జల విద్యుత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 885 అడుగులకు గాను 882 అడుగులు ప్రస్తుతం ఉంది. 215 టీఎంసీలకు గాను 200 టీఎంసీలు ప్రస్తుతం అయితే ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉధృతి తగ్గడంతో గేట్లు మూయడంతో పర్యాటకుల సందడి కూడా తగ్గిందని చెప్పవచ్చు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్నగర్ మండలం తుంగమడుగు గ్రామాన్ని సందర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, అర్ధరాత్రి వేళ అత్యవసర పనుల నిమిత్తం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు రాక కాలినడకనే
భయంగా వెళ్లాల్సి వస్తుందంటూ గ్రామస్తులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని స్థానిక ఎమ్మెల్యే అధికారులు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తిర్యాని మండలం సుంగాపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెను కూల్చివేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు రేపు 2 రోజుల పాటు రోడ్డు రవాణా రహదారులు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా పాల్గొనున్నారు. ఈ 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాల్గొనడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న బైకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై జరిమానా విధించి వాహనదారుల చేత నెంబర్ ప్లేట్లు పెట్టించారు పోలీసులు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. మా భూమి యాత్రలో భాగంగా జిల్లాలో పలు గ్రామాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నివేదికను తయారు చేశామని, ఈ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ విషాదరణ్ మహారాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటన్నింటినీ కూడా ఒక సమగ్రంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి జిల్లా కలెక్టరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కడం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ శివారులో పునరావాస పథకం కింద మైసంపల్లి గ్రామానికి చెందిన వారిని రీలొకేట్ చేసే ప్రయత్నం చేసిన అటవీ శాఖ అధికారులను గోండుగూడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులకు అటవీ శాఖ అధికారులకు గోండుగూడ గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. గత 40 ఏళ్లుగా తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, అయితే తమ గ్రామ శివారులో బలవంతంగా మైసంపేటకు సంబంధించిన గ్రామస్తులకు పట్టా ఇవ్వడం పట్ల వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని గోండుగూడ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం బోనాలు ఘనంగా కొనసాగాయి. బాసర గ్రామంలో పోచమ్మ ఆలయం నుంచి మాంకాళి ఆలయం వరకు బోనాల జాతర జరిగింది. ఈ బోనాల జాతరలో గ్రామంలోని ప్రజలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఈ బోనాల జాతర కొనసాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహిళలతో పాటు గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, అలాగే వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ బోనాల జాతర సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బైన్సా పట్టణంలోని గాంధీగంజ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీగంజ్ సమీపంలో 2 యువకులు గంజాయి విక్రయిస్తున్నట్టు తమకు రహస్యంగా అందిన సమాచారం మేరకు పోలీసులు వల పన్ని 2 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితులు ఇప్పటికే గంజాయి కేసులో గతంలో అరెస్ట్ కావడం జరిగిందని, వీరి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అలాగే గంజాయి విక్రేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా యువకులకు సూచించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి సుగ్లాంపల్లి గ్రామంలో ఈరోజు పట్టపగలు కూడా 2 కత్తిపోట్లకు గురై చనిపోవడం జరిగింది. అయితే ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి పంచాయతీ విషయంలో 2 వర్గాలకు సంబంధించిన వారంతా కూడా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకునే సమయంలో 2 వర్గాలు ఒక వర్గం పైన మరొక వర్గం తీవ్రంగా మారణ ఆయుధాలతో దాడి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క దాడిలో 2 వర్గాలకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాల్గొనడం, పెద్ద ఎత్తున మారణాయుధాలు కత్తులతోటి
ఒక వర్గం పైన మరొక వర్గం దాడి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో పెగడపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లేష్ అలాగే రావుపూర్ గ్రామానికి చెందినటువంటి పుస్తం గణేష్ ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారిని ఇద్దరు కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పట్టపగలు ఇలా మారణ ఆయుధాలతో ఒక వర్గం మరొక వర్గం అంటూ దాడి చేసుకోవడం స్థానికంగా కొంత కలకరం నేర్పింది. అయితే కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే వానాకాలం వచ్చి ప్రారంభమై నెల గడుస్తున్నా కూడా ఇప్పటికీ సాగు నీళ్ళు అందడం లేదంటూ కూడా వారు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నిర్ణయించడం జరిగింది. హుస్సేన్మియా వాగు పూర్తి స్థాయిలో ఎడారిగా తలపిస్తుంది. రైతులంతా కూడా వేసుకున్నటువంటి వరి నాట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. గతంలో కాళేశ్వరం నీళ్ళు అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా సాగునీరు అన్ని కూడా పుష్కలంగా నీరు అందినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా పంపులు ఆన్ చేస్తే కనుక కాళేశ్వరం మోటార్లను ఆన్ చేస్తే ఇప్పటికైనా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. హుస్సేన్మియా వాగు పూర్తి స్థాయిలో ఎడారిని తలపిస్తుంది కాబట్టి వెంటనే కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలి, రైతులను ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఖచ్చితంగా రైతులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీటీసీ నూనేటి సంపద అలాగే జెడ్పీటీసీ అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేరెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నేతలపైన తప్పుడు ఆరోపణ చేయడం దారుణం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే పైన మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వారు ఇలాంటి రకమైన వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీకు ఇదే నేర్పిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. వెంటనే కాళేశ్వరం సంబంధించినటువంటి నీళ్ళని కూడా రైతులకు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఎదుట ఇద్దరు సీనియర్ మావోయిస్టు దంపతులు లొంగిపోవడం జరిగింది. అయితే స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసినటువంటి ఆత్రం లచ్చన్న అలాగే అంకుబాయ్ ఇద్దరు మావోయిస్టు దంపతులు సిపి అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడుతూ జనజీవనంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా పార్టీ సిద్ధాంతాలు నచ్చక అలాగే అనారోగ్యం ఉన్నా కూడా పార్టీకి పట్టించుకోవడం లేదు. అలాంటి కారణాల కారణంగా తాము జనజీవనం కలుస్తున్నట్లుగా వాడు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క లొంగుబాటు సందర్భంగా వారిపైన ఉన్నటువంటి రివార్డును కూడా 25 లక్షల రూపాయల రివార్డును కూడా సిపి వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కూడా అడవిలో ఉండి సాధించేది ఏం లేదు, జనజీవనానికి వస్తే కనుక మావోయిస్టులు అందరినీ కూడా స్వాగతిస్తాం, మావోయిస్టులకు కావాల్సినటువంటి అన్ని వసతులు అలాగే వారికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాం, అలాగే రివార్డులను సైతం ఇస్తామంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా తిరిగి జనజీవనంలోకి రావాలి, అడవిలో ఉండి సాధించేది ఏం లేదు అంటూ కూడా ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. ములుగు జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమాను తలపిస్తూ టేకు దుంగలను రవాణా చేస్తూ ఫారెస్ట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా వాజేడు మండలం గణపురం సమీపంలో ఫారెస్ట్ అధికారులకు చిక్కినటువంటి ఈ కలప వాహనాన్ని చూస్తే పైన ఊక బస్తాలను పెట్టి అడుగున 8 టేకు కలప దొంగలను తరలిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారుల రాకను గమనించినటువంటి ఈ బొలెరో వాహనాన్ని పక్కన నిలిపినటువంటి డ్రైవర్ పరారయ్యాడు. దాంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ సర్కిల్ కార్యాలయానికి ఈ దొంగలను తరలించారు. వీటి విలువ సుమారు 1,30,000 రూపాయల దాకా ఉంటుందని అది అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతం నుంచి టేకు దుంగలను అక్రమ మార్గంలో తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చినట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. 2 వేర్వేరు సంఘటనల్లో పాల్పడ్డటువంటి మావోయిస్టులు ఇటు బీజాపూర్ అటు నారాయణపూర్ జిల్లాలో తమ ఉనికిని చాటుకున్నారు. బీజాపూర్ జిల్లాలో 2 టీచర్లను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసినటువంటి మావోయిస్టులు పీలూరు గ్రామం సమీపంలోటువంటి అటవీ ప్రాంతంలో ఆ మృతదేహాలను పడేయగా వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి ఫర్సేగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు నారాయణపూర్లో కూడా
జియో సెల్ టవర్కు నిప్పు పెట్టినటువంటి మావోయిస్టులు అది పనిచేయకుండా సిగ్నల్స్ రాకుండా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు చోటే డోంగార్ పోలీసులు మద్నార్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్టుగా ధృవీకరించారు. ఆ ప్రాంతంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. మావోయిస్టుల కదలికల రావడం పట్ల చోటే డోంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలియజేశారు.